నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఇక ఆకారం దాల్చనుంది కొత్త జీవితం అంటూ తెలుగు లోగిళ్లలో సందడి ప్రారంభం కానుంది. రేపటి నుంచి పల్లెల్లో, పట్టణాల్లో పెళ్లి బాజాలు మోగడంతో పాటు ఇతర శుభకార్యాలు కూడా జరగనున్నాయి. మే 24 నుంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలు చేసుకునేవారు ఇప్పటి వరకు నిరీక్షించారు. ఇవాల్టితో ఆషాఢం ముగియనుంది. 25 నుంచి శ్రావణం ప్రారంభం కావడంతో ఇన్నాళ్లు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, తదితర శుభకార్యాలు వంటివి నిర్వహించుకోబోతున్నారు. శ్రావణవాసం మంచి రోజులకు అనువైనది కావడంతో ఈ నెల 26, 30, 31, ఆగస్టు 1, 3వ తేదీ, 4వ తేదీ, 6వ తేదీ, 10వ తేదీ, 13, 15, 17, 18 తేదీలలో శుభ ముహూర్తాలున్నాయని బ్రాహ్మణోత్తములు పేర్కొంటున్నారు. పెళ్లిళ్లతో పాటు ఇళ్లల్లో నోములు, వ్రతాలు, మంగళగౌరి, వరలక్ష్మి వ్రతాలను కూడా ఆచరించనున్నారు. అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించనున్నారు. నూతన గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఆగస్టు 24 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఈ నెలలో శుభకార్యాలు నిర్వహించడానికి అవకాశం లేదు. అయితే ఆ తర్వాత వచ్చే ఆశ్వయుజ, కార్తీక మాసాలకు శుభకార్యాలకు శ్రేష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ మాసం నేపథ్యంలో కళ్యాణ మండపాలు, ఆలయాల ప్రాంగణాలు ముస్తాబు చేస్తున్నారు. పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాల సీజన్ కావడంతో శ్రావణ మాసం అంతా సందడిగా మారనుంది. అలాగే పుంజుకోనున్న అనుబంధ వ్యాపారాలు కూడా. మంచి ముహూర్తాలు రానున్న నేపథ్యంలో బ్రాహ్మణోత్తములతో ముహూర్తాలను ఖరారు చేసుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వ్యాపారాలు కూడా పుంజుకోనున్నాయి. పెళ్లిళ్లకు అనుబంధంగా ఉన్న ఫంక్షన్ హాళ్లు, టెంట్లు, డీజే సౌండ్లు ఇలా అన్నింటినీ బుక్ చేసుకుంటున్నారు. పెళ్లి పందిళ్ల అలంకరణ వంటి వాటికి కూడా డిమాండ్ పెరిగింది. పత్రికలకు, క్యాటరింగ్ వారికి కూడా ఇప్పటి నుంచే ఆర్డర్లు ఇస్తున్నారు. ఫోటో, వీడియోగ్రాఫర్ల నుంచి కూడా బంధువుల ద్వారా ఇప్పటి నుంచే ఆరా తీస్తున్నారు. బాజా, భజంత్రీలు, సన్నాయిలకు కూడా డిమాండ్ పెరిగింది. రేపటి నుంచి ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం శుభకార్యాలు చేసుకునేందుకు యోగ్యమైనది. పెళ్లిళ్లు, కేశఖండనం, గృహప్రవేశాలు వంటివి జరుపుకోవడానికి కూడా ఈ మాసం శుభ ముహూర్తాలు బాగున్నాయి. అయితే రాజన్న ఆలయంలోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయి.